హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం కూల్గా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలు మొదలుకొని హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, రాజేంద్ర నగర్, చంద్రయాణగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ సహా అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఇటు భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుతుండడంతో అధికారులు అలర్ట్ జారీ చేశారు. వాటర్ లాగింగ్ ఏరియాల్లో చర్యలు ముమ్మరం చేశారు. డిఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత. కార్తిక్, గత గంటలుగా చూసుకుంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తూ ఉంది. అయితే రాత్రి అంతా కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మియాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎల్బీ నగర్ వరకు కూడా చాలా లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే వరద నీరు చేరుకుంది. డిఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసీ అధికారులు స్పాట్స్ కూడా వెళ్లి ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ అన్ని కూడా క్లియర్ చేసే పన్నట్టుగా తెలుస్తుంది. ఇక చాలా వరకు బంజారాహిల్స్ కానీ, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంది. కురిసిన 45 నిమిషాల వర్షానికి కూడా చాలా వరకు ప్రాంతాలు లోతట్టుమయంగా మారింది. పూర్తిగా రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. అయితే జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యి ఇప్పటికే వచ్చి మొత్తం వాటర్ లాగింగ్ పాయింట్స్ వాటిని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇక ట్రాఫిక్ జామ్ నెలకొంటున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ట్రాఫిక్ పోలీసులు రిలీజ్ చేశారు. దానికి అనుగుణంగా కూడా ఎవరైతే వాహనదారులు బయటకు వస్తారో వెళ్లాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ఇక వాటర్ లాగింగ్ పాయింట్స్ చాలా వరకు రోడ్ల మీద ఉండడంతో కూడా చాలా వరకు వాహనదారులు కూడా ఇక్కట్లో పడుతూ ఉన్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులు కూడా వెంటనే వాహనదారులను పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కువగా హైటెక్ సిటీ, కొండాపూర్, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది. నగర శివారు ప్రాంతాల్లో వచ్చే మరో 2 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రాత్రికి కూడా అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉండడంతో దానికి అనుగుణంగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కూడా అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా లో ప్రెషర్ ఉండడం కారణంగా బంగాళాఖాతంలో వచ్చే 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈదురుగాలులు, ఉరుములతో కూడిన 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురిసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సో ఈ 3 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉండడంతో కూడా జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ బృందాలు కూడా అలర్ట్ గా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. కార్తిక్. రైట్ సుష్మిత.